హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజు ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి నేను బ్యాక్ సైడ్ తిప్పేసుకున్నానండి. ఇప్పుడు మనకి ఈ చెస్ట్ కొలత కావాలన్నమాట. ఈ చెస్ట్ కొలత తీసుకోవడం కోసము ఈ చివరి వైపున మనకి కుట్టు ఉంది కదా, ఈ కుట్టు నుంచి మనము ఇటువైపు చివరి కుట్టు వరకు మనము చెస్ట్ కొలత అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 18 ఇంచీలు వచ్చిందనమాట. ఇప్పుడు ఈ 18 ఇంచులు వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఇప్పుడు అలాగే మనము ఇక్కడ పొడవు కూడా ఒకసారి చూసుకుందామండి. చూడండి, ఇది పొడవు వచ్చేసి మనకి 13 ఇంచీలు ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము బ్లౌజ్ కటింగ్ అనేది చేద్దామండి. చూడండి, నా కటింగ్లో అయితే నేను హ్యాండ్స్కి పీస్ సపరేట్ తీసేస్తానండి. చూడండి, ఇటువైపు చివరి అంచు, ఇటువైపు చివరి అంచు ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. అంటే మనకి కుడివైపు ఎడంవైపు టూ సైడ్స్ కూడా మనకి అంచు రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని మరలా ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని ఇప్పుడు మనకి చెస్ట్ ఎంత వచ్చింది, 18 ఇంచులు వచ్చింది కదా. ఈ 18 ఇంచుల్ని మనము 4 ఇంచెస్ యాడ్ చేయాలన్నమాట. ఈ 4 ఇంచెస్ మనం యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే 22 వస్తుంది అనమాట. ఈ 4 ఇంచెస్ ఎందుకంటే మనకి బ్లౌజ్లో సైడ్ జాయింట్స్ వస్తాయి కదా, ఆ జాయింట్స్ కోసం అని చెప్పేసి మనం క్లాత్ వదులుతాం కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్ డ్రా చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ పీస్ సపరేట్ వస్తుందండి నా కటింగ్లో అయితే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఓపెన్స్ రెండు కూడా అటువైపు ఉండే మాదిరిగా ఫోల్డ్ చేసేసుకోవాలి. క్లోజ్ సైడ్ వచ్చేసి మన వైపు ఉండాలి. చూడండి, ఓపెన్ సైడ్ వచ్చేసి అటువైపు ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనము బ్లౌజ్ కటింగ్కి రెడీగా ఉంది. ఇప్పుడు ఈ చివరి నుంచి వచ్చేసి స్ట్రైట్ కోసం అని చెప్పేసి ఒక లైన్ డ్రా చేయండి. అలాగే నేను ఇక్కడ 1.5 ఇంచి బ్యాక్ పట్టి మడడం కోసము వదులుతానండి. లేదంటే మీరు 1/2 ఇంచు అయినా కూడా ఇక్కడ ఖర్చు వదులుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని సరి సమానంగా మనము కట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనకి చెస్ట్ ఎంత వచ్చింది, 18 ఇంచులు వచ్చిందనమాట. ఈ 18 ఇంచుల్లో సగం తీసేసుకోవాలి. సగం వచ్చేసి మనకి 9 ఇంచెస్ అనమాట. అలాగే ఇటువైపున కూడా మనము 9 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ రెండు లైన్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలన్నమాట. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజు పొడవు అనమాట. ఇది పొడవు వచ్చేసి 13 ఇంచులు ఉందండి. దీనికి వచ్చేసి మనము ఒక 1/2 ఇంచు యాడ్ చేసి 13.5కి మనం మార్క్ చేసేసుకోవాలి. ఇటువైపున కూడా మనం 13.5కి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి చెస్ట్ కొలత వచ్చేసింది, అలాగే బ్లౌజ్ పొడవు కూడా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ షోల్డర్ అనమాట. మనకి నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే మనము 2.5 ఇంచు తీసుకుంటే సరిపోతుందండి. 30 పైన బ్లౌజ్ ఉంటే 2.5 తీసుకోవచ్చండి. ఇక్కడ నేను 2.5 అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచు అయినా తీసుకోవచ్చు, లేదంటే 3 ఇంచెస్ అయినా కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను 2.5 ఇంచు తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇది మనకి ఎంత వచ్చింది, 5.5 ఇంచి వచ్చిందనమాట. ఇదే 5.5 ఇంచిని ఇలా కొద్దిగా దింపి ఇక్కడ ఒక మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా మనము డ్రా చేయాలండి. ఇప్పుడు మనకి సంకలో ముడతలు, అలాగే సంకలో టైట్ పట్టేసినట్టుగా లూజ్గా ఉండే దానికోసము నేను ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. ఈ సంక డౌన్ ఎంత తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చార్ట్ అయితే మీకోసం అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ఇదైతే మీరు నోట్ చేసుకోండి. ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఒకరు వచ్చేసి 5 పెట్టమంటారు, ఒకరు వచ్చేసి 5.5 పెట్టమంటారు, ఒకరు వచ్చేసి 6 పెట్టమంటారండి. అందుకని చెప్పేసి మీకు ఈ మెజర్మెంట్ అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడైతే నేను చార్ట్లో మీకు చూపించిన విధంగా ఇక్కడ కట్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనము ఏం చేయాలంటే మనము మెజర్మెంట్ బ్లౌజ్ అనేది తీసేసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి చూడండి. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి మనకి ఇలా టేప్ పెట్టేసుకొని మనం సంక రౌండ్ అనేది ఒకసారి కొలుచుకోవాలన్నమాట. చూడండి, ఇలా టైట్గా పట్టి లాగితే ఇది మనకి ఎంత వచ్చింది, మనకు వచ్చేసి ఇది 7 ఇంచెస్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ 7 ఇంచెస్ని మనము 3 భాగాలు చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు చూపించాను కదా, ఇక్కడ మనకి 7 వచ్చింది,
దాన్ని 3తో డివైడ్ చేయాలి. మనకు వచ్చేసి ఒక్కో భాగం వచ్చేసి 2.3 2.3 2.3 వస్తుందన్నమాట. ఈ 3 కలిపితే మళ్ళీ మనకి ఎంత వస్తుంది? 7 వస్తుందన్నమాట. మీరు కన్ఫ్యూజ్ కావద్దండి, ఒకసారి చెప్తాను చూడండి. మనకి సంఖ్య రౌండ్ ఎంతన్నా రాని దాన్ని మనము 3 భాగాలు చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ 3 భాగాలు చేసుకుంటే ఒక్కో భాగం వచ్చేసి 2.3 2.3 2.3 వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే సంఖ్య డౌన్ కోసము మనకి 2 భాగాలు అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక భాగం ఎంత? 2.3 కదా, దీన్ని ఇంకో భాగం కలుపుకొని 2.3 అనమాట. ఇప్పుడు ఈ 2 కలిపితే మనకి ఎంత వస్తుందంటే 4.6 వస్తుందన్నమాట. 2.3 + 2.3. ఇప్పుడు మనకి సంఖ్య డౌన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మనకి సంఖ్యలో ముడతలు కానీ లేకుంటే టైట్గా పట్టేసినట్లు కానీ లూజ్గా కానీ ఏవి ప్రాబ్లమ్స్ అయితే రావండి. నేను చెప్పిన మెథడ్లో కానీ మీరు బ్లౌజ్ ఒకసారి కట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుందండి. చూడండి, ఇప్పుడు ఇలా మనకి సంఖ్య డౌన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము 1.5 ఇంచెస్కి మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1.5కి మార్క్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఈ 3 మార్కుని కలుపుకుంటూ మనం ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి సంఖ్యలో ముడతలు కానీ ఏవి కానీ రావండి. ఇప్పుడు చూడండి, మనకి బ్లౌజు డౌన్ అనమాట, నెక్ డౌన్. ఇలా నెక్ డౌన్ వచ్చేసి ఈ సైడ్ జాయింట్స్ 2 ఇలా పట్టేసుకొని ఈ నెక్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇలా పట్టేసుకొని ఇక్కడ కరెక్ట్గా ఒక మార్కు మనకి ఖర్చుకు కావాలి కదా, ఒక 1/2 ఇంచు అనేది మనకి పైకి మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మేము ఇక్కడ ఎంత పెట్టాము? 2.5 ఇంచి నెక్ పెట్టాము కదా. ఒకవేళ మీకు బ్రాడ్గా కావాలంటే ఒక 1/2 ఇంచు కలుపుకొని మీరు 3 ఇంచులకి కానీ 2.5 ఇంచుకి కానీ మార్క్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2.5 ఇంచుకే మార్క్ చేస్తున్నాను అండి, ఎందుకంటే వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజు డీప్ ఎక్కువ లేదు కాబట్టి. చూడండి, ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఏ నెక్ కావాలంటే ఆ నెక్ మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు మనకి ఈ డాట్ అనమాట, ఈ బ్యాక్ డాట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనకి 9 ఇంచెస్ ఉందన్నమాట. ఈ 9 ఇంచెస్కి మనము సగానికి ఇలా టేప్ ఫోల్డ్ చేస్తే మనకి డాట్ ఎక్కడ పెట్టాలనేది మార్కింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ సగానికి మార్కింగ్ చేసుకుంటే ఇప్పుడు పొడవు వచ్చేసి మనకి ఏ సైజ్ బ్లౌజ్కైనా 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే మనకి సరిపోతుందన్నమాట. ఏ సైజ్ బ్లౌజ్కైనా. ఒకవేళ మీకు 15 ఇంచుల కంటే ఎక్కువ లెంత్ ఉంటే ఇంకో 1/2 ఇంచు 1/2 ఇంచు ఇలా మనం పెంచేసుకోవచ్చు. చూడండి, మనకి బ్లౌజ్ డాట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందామండి. మనం మార్కింగ్ ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా మనము బ్లౌజ్ అనేది కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనము ఇక్కడ చెస్ట్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ ఒక కచ్కా అనేది వేసేసుకోవాలి. అలాగే ఈ కింది వైపున కూడా మనము ఇలా కచ్కా అనేది వేసేసుకోవాలి, ఎందుకంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనము ఓపెన్ సైడ్ వచ్చేసి అటువైపు ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి ఈ ఓపెన్ సైడ్ ఈ ఫోల్డింగ్ సైడ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా కట్ చేసాం కదా, దీన్ని ఇటువైపున మనము ఇలా తిప్పేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మనము ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్కి మార్కింగ్ చేసుకుంటామో అదే విధంగా ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి ఇలా పై వైపున ఒక మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి చెస్ట్ ఎంత వచ్చింది? 18 ఇంచులు కదా, సేమ్ అండి. మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో అలాగే ఇప్పుడు దీనికి కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా 9 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఇప్పుడు దీనికి ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నెక్ వచ్చేసి మనము 2 ఇంచులు, ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచుకి ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు సంఖ్య డౌన్ అప్పుడే చెప్పాను కదా బ్యాక్ పార్ట్లో ఎలా తీసుకోవాలని చెప్పి. ఎంత వచ్చింది మనకి? 4.6 వచ్చింది అనమాట. ఈ 4.6ని కూడా ఇలా మార్క్ చేసేసుకొని మనం సేమ్ ఎలా అయితే బ్యాక్ పార్ట్కి మార్క్ చేస్తామో అలాగేనండి, దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యే పని ఏమి లేదు. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా
మనం మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సంఖ దగ్గర రౌండ్ తిరిగే దగ్గర ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇలా 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి అయింది. ఇప్పుడు నెక్ ఎలా తీసుకోవాలంటే మనము బ్లౌజ్ ఉక్స్ పట్టి ఉంటుంది కదా, అటువైపు తీసుకొని ఈ షోల్డర్ ఖర్చు అయితే ఏదైతే ఉందో అక్కడి నుంచి వదిలేసి ఇప్పుడు దీన్ని ఇలా మెల్లమెల్లగా మనము రౌండ్ ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకుంటే మనకి నెక్ కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ వేసాను, ఒక ఖర్చు కోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ అని చెప్పేసి ఇలా పైకి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ రౌండ్గా అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సేమ్ ఇలానే పెట్టుకొని నెక్ దగ్గర ఎలా అయితే పెట్టుకున్నామో అక్కడ ఈ క్రాస్ బెల్ట్ అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి ఒక కరెక్ట్గా మార్క్ వేసేసుకోవాలి. దాని తర్వాత ఒక 1/2 ఇంచ్, దాని తర్వాత ఒక 1/2 ఇంచ్. ఈ 1 ఇంచ్ ఎందుకంటే ఇక్కడ మనం డాట్ పెడతాం కదా దానికోసము, అలాగే క్రాస్ బెల్ట్ జాయింట్ కోసం అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఫ్రంట్ లెంత్ రావాలన్నమాట. ఈ ఫ్రంట్ లెంత్ రావడం కోసం ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ డాట్ పెట్టాం కదా, ఈ మెయిన్ డాట్కి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నారనుకో మనకి ఫ్రంట్ లెంత్ ఎంత ఉందో కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు అలాగే ఈ చివరి వైపున చూడండి, ఈ చివరి వైపున ఈ హార్మ్ లూప్ డౌన్ ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడికి ఈ క్రాస్ బెల్ట్ ఎంతవైతే ఉందో దాని నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 3 మార్కింగ్ని కలుపుకుంటూ మనం ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్గా అనేది ఫ్రంట్ పార్ట్ అంటే కుదురుతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రంట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇక్కడ ఒక కచ్కా వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా సెంటర్లో మనము ఈ షోల్డర్ దగ్గర సెంటర్లో ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా మనం ఒక చేత్తో ఇలా అనుకున్నాం అనుకోండి మనకి సెంటర్ మెయిన్ డాట్ ఇలా పర్ఫెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇలా కచ్కా వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మనము 2.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇది ఏ సైజ్ బ్లౌజ్కైనా సరిపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచు, ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ అనమాట. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాదా పట్టి ఉంది కదా, ఈ మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2.5 వచ్చింది, ఇక్కడి నుంచి ఇక్కడికి సేమ్ 2.5 ఇక్కడ మార్క్ చేసుకుంటే మనకి ఉక్స్ పట్టి కాదా పట్టి దగ్గర కరెక్ట్గా డాట్ వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ 2 డాట్ని బేస్ చేసుకుంటూ మనం ఈ సంఖ రౌండ్ తిరిగే దగ్గర నుంచి మనకి 3.5 కానీ లేదంటే 4 కానీ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా డాష్ వేసుకుంటే మనకి కరెక్ట్గా కుదురుతుంది అనమాట. ఇప్పుడు మనకి క్రాస్ బెల్ట్ అనమాట. ఈ క్రాస్ బెల్ట్ కోసము ఇలా ఒక మార్క్ అనేది వేసేసుకోవాలి. ఇది కింద ఖర్చు కోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచో 1/2 ఇంచో వదిలేసేసుకొని ఇప్పుడు ఏ సైజ్ బ్లౌజ్కైనా ఇక్కడ నుంచి ఉక్స్ పట్టి కాదా పట్టి ఉంది కదా, అటువైపు నుంచి 4 ఇంచులకి ఒక మార్క్ అనేది చేసేసుకోవాలి. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ సైజ్ బ్లౌజ్కైనా 4 ఇంచులకి లేదా 3.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఈ మధ్యలో మనము 3 ఇంచులకి మార్క్ చేసేసుకోవాలన్నమాట. అలాగే ఇటు చివరన మనము 3.5 ఇంచుకి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది ఏ సైజ్ బ్లౌజ్కైనా పర్ఫెక్ట్గా క్రాస్ బెల్ట్ అయితే మనకు సెట్ అవుతుందండి. చూడండి ఇక్కడ వచ్చేసి 4, ఇక్కడ వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి మనకి 3.5 అన్నమాట.
చూడండి మనకి క్రాస్ బెల్ట్ అయితే పర్ఫెక్ట్గా అయితే కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాలన్నమాట. ఈ హ్యాండ్స్ కట్ చేయడం కోసము ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు దీనికి మనము 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచుతో ఖర్చుతోటి మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే మెజర్మెంట్ బ్లౌజ్తో చూపిస్తున్నాను, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇలా బ్లౌజ్తోనే హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ చివరు ఉంది కదా, ఈ చివరున మనము ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని మనం హ్యాండ్స్ నీట్గా పరుచుకోవాలన్నమాట. మనం హ్యాండ్ని ఎంత నీట్గా పరుచుకుంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ చివరిన వైపు ఒక మార్కు, ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి అండి. అలాగే ఈ సంక డౌన్ ఉంది కదా, ఈ సంక డౌన్ నుంచి ఒక మార్కు, ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ వేసుకోవాలన్నమాట. కిందకి వేసుకోకూడదు. మళ్ళీ కిందకి వేసుకున్నారనుకోండి మనకి హ్యాండ్స్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి పై వైపే మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ అండి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా స్ట్రైట్ మార్క్ చేశారనుకోండి మనకు వచ్చేసి ఇక్కడ జిల్లి వచ్చేస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి దీనికి ఏం చేయాలంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా కొద్దిగా మనము ఇలా క్రాసింగ్ అనేది వేసుకుంటే మనకి ఇక్కడ సైడ్లో లూజ్ రాకుండా ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ మనము గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఎల్బో హ్యాండ్స్ మాత్రము ఇలా కొద్దిగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా కొద్దిగా క్రాస్ వేయాలన్నమాట. ఇలా వేస్తేనే వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీనికి ఇక్కడ ఖర్చుకి మనం ఎంతైతే వదులుతున్నామో అంత మనము వదిలేసుకోవాలి. ఇప్పుడు ఈ స్కేల్ తీసుకొని చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనము 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ని ఇలా పర్ఫెక్ట్ పెట్టేసి మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఘాట్ అనేది పెట్టుకోవాలి. అలాగే ఇటువైపున ఘాట్ కూడా మనం పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ షేప్ రావాలా కదా, ఈ ఫ్రంట్ షేప్ రావడం కోసం ఇక్కడ చట్కా పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 5 వచ్చింది. దీంట్లో మనం సగం తీసుకోవాలన్నమాట. దీంట్లో సగం తీసేసుకొని ఇక్కడ మనము 1/2 ఇంచ్ లోతు కోసం అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మార్కెట్లో స్కేల్స్ చాలా బాగా అవైలబుల్గా ఉన్నాయండి, అవి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ స్కేల్ని మరలా ఇలా తిప్పేసుకోవాలన్నమాట. ఇలా తిప్పేసుకొని కరెక్ట్గా ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రంట్ లోత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఇది ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో ఇప్పుడు గుర్తు కోసం అని చెప్పేసి ఒక చట్కా అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒకవేళ ఇది మీకు ఎక్కువ అనిపిస్తే లైట్గా ఇలా మనం షేప్ అనేది తీసేసుకోవాలండి. ఓకే, మనకి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ మనము ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ అండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒక్కొక్కటి అనేది కట్ చేసేసుకోవాలి. మనకి ఇది వచ్చేసి ఫస్ట్ బ్యాక్ అన్నమాట. చూడండి, ఇది మనకి బ్యాక్. దీన్ని ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో మనము ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నమాట.
చూడండి, ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ మనకి హ్యాండ్స్ అన్నమాట. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను త్వరగా చూపిస్తున్నానండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము మాకు కూడా కొంచెం మోటివేషన్ అవుతుందండి. చూడండి, ఇలా క్రాస్ బెల్ట్స్ హ్యాండ్స్ మనకి పర్ఫెక్ట్గా అయితే కటింగ్ అయింది. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.